హాయ్ గాయ్స్. మేమైతే పూరిలో దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా ఈవినింగ్ అయితే మేము కోనార్క్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. కొంచెం వే వచ్చిన తర్వాత ఇలా ఎక్కడ చూసినా సముద్రాలే కనిపించినాయి. చాలా మంచి మంచి బీచెస్ అయితే ఉన్నాయి. వే మొత్తం చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా కూల్గా ఉండే. అలా చూస్తూ చూస్తూ మేమైతే ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసాం. ఇంకా పూరి నుంచి కోనార్క్ అయితే 35 కిలోమీటర్స్. ఒక 1 అవర్ అయితే పట్టింది మాకు మేము పూరి నుంచి కోనార్క్ వెళ్ళడానికి. అసలు వే మొత్తం అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఈవినింగ్ టైం కదా, చాలా కూల్గా కూడా ఉంది. సో మేము ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఆగి చూద్దామని అయితే అనుకున్నాం కానీ ముందు కోనార్క్ టెంపుల్కి అయితే వెళ్ళి రిటర్న్లో బీచ్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము ఇంకా అక్కడ ఆగలేదు. సో ఇదంతా కోనార్క్ టెంపుల్కి వెళ్ళడానికి వే అనమాట. ఇది ఇటువైపు అటువైపు ఫుల్గా షాప్స్ అయితే ఉన్నాయి. మొత్తం A to Z ఐటమ్ అయితే ఉంది, కాస్ట్ మాత్రం చాలా టూ మచ్ చెప్తుండే. మనం బార్గెన్ చేసుకుంటే ఇచ్చేస్తున్నారు, నథింగ్ ప్రాబ్లం. అన్ని ఐటమ్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఆర్ బ్యాంగిల్స్, మిరర్స్ అన్నీ బీచ్లో దొరికే ఐటమ్ అంతా ఇక్కడ ఉందన్నమాట. సో అన్నీ చూసుకుంటా మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా ఇదైతే టెంపుల్, కోనార్క్ టెంపుల్. ఫైనలీ ఇదైతే అంతా ఎంట్రన్స్ అనమాట, మీకు చూపిస్తుంది అంతా. ఇంకా లోపల ఇంకా వేరే టెంపుల్ ఉంటుంది, ఇది ఎంట్రన్స్, ఇది గేట్ అనమాట. చూస్తున్నారా ఎంత చాలా బాగుంది. ఇంకా మా హస్బెండ్ అయితే దగ్గరగా వెళ్ళి అన్ని వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. తను చాలా క్లీన్, ఇలా మొబైల్లో కాకుండా దగ్గరగా చూస్తే ఇంకా చాలా బాగుంది. ఇంకా అక్కడైతే చాలా వరకు అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. ఒరిస్సా అని పేరే కానీ ఆల్మోస్ట్ అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు అక్కడ. ఒరిస్సాలో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఇదైతే ఒకటి, కోనార్క్ టెంపుల్. మనకి ఆల్ ఇండియాలో 2 ఉన్నాయి సూర్యభగవాన్ టెంపుల్స్. సో అందులో ఇది 1 అన్నమాట. ఇంకా టెంపుల్ సరౌండింగ్స్ అయితే ఇలా ఉన్నాయి, చాలా నీట్గా క్లీన్గా ఉంచారు. మా హస్బెండ్ నాకు వీడియో తీస్తున్నారు. సో ఇది ఒక ఎంట్రన్స్ టెంపుల్. ఇంకా మీరు అలా కొంచెం ఫ్రంట్కి అయితే మీకు వేరే వీడియోలో చూపిస్తాను. ఇదైతే టెంపుల్, మెయిన్ టెంపుల్ అనమాట. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కదా, కొంచెం చీకటిగా ఉంది. ఇది మెయిన్ టెంపుల్. చూసారా ఎలా ఉందో, కనిపిస్తుంది కదా. ఆ డోర్ అయితే క్లోజ్ చేసి ఉంటుంది, అది ఎందుకో నాకు తెలియదు. 4 సైడ్ నుంచి డోర్స్ ఉన్నాయి, క్లోజ్ చేసే ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. మేమైతే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇంకా అక్కడ చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయిపోతూ ఉంది కదా, 6:30 or 7. ఇంకా లైట్స్ అయితే అన్నీ పెట్టారు. లైటింగ్లో అయితే ఇంకా చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా 7 or 7:30కి ఇది క్లోజ్, దానికన్నా ఎక్కువ టైం అయితే మనకి ఇవ్వరు. చూడండి ఈవినింగ్ లైటింగ్లో ఎంత బాగా అనిపిస్తుందో. మాకైతే అసలు టైమే తెలియలేదు, చూస్తూనే ఈవినింగ్ అయిపోయింది. అయినా మేము అక్కడే ఉన్నాము. ఫైనలీ ఇంకా టైం అయిపోయింది, ఇంకా క్లోజ్ చేస్తారని చెప్పేసి మేమైతే ఇంకా ఓకేలే అనేసి ఇంకా బయటకు అయితే స్టార్ట్ అయ్యాము. తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి. ఎప్పుడైనా సరే వీలైతే మాత్రం కంప్లీట్గా ఫ్యామిలీతో అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మీకైతే కొన్ని ఫొటోస్లో చూపిస్తాను, నేను వీడియోలో అయితే నేను అన్నీ రికార్డ్ చేసి ఉంచలేదు. అండ్ ఇది వచ్చి ఎంట్రన్స్ గేట్ అనమాట, టెంపుల్ పైన పోవడానికి. ఆ డోర్ అయితే మాత్రం క్లోజ్ చేసే ఉంటుంది. అది ఎందుకు క్లోజ్ చేసి ఉందో నాకైతే తెలియదు, అక్కడ ఎవరిని అడిగినా చెప్పలేదన్నమాట.
మేమైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. అక్కడికి వెళ్ళి అదంతా చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఇది చూడడం. ఫైనల్లీ టెంపుల్ లుక్ అయితే ఇలా ఉంది. అక్కడ డిఫరెంట్ స్టైల్స్లో కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా మేమైతే అవన్నీ క్లిక్స్ తీసుకొని ఇంకా మా పర్సనల్ ఫొటోస్ కూడా కొన్ని తీసుకొని ఇంకా మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ కోనార్క్ టెంపుల్ ఇదండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో మీ. థ్యాంక్ యూ ఆల్.